హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఫుల్ బొమ్మ చేసేంత వరకు నేను వీడియో తీయాలన్నప్పుడు నాకు టైం అయితే సెట్ కాలేదు. సో చిన్న చిన్న ఫొటోస్ తీసుకొని నేనైతే చేయడం జరిగింది ఈ బొమ్మ. సో ఇది చూడండి, చూసేసి బొమ్మ అయితే ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. నేను ఇప్పటిదాకా ఏ ఒక బొమ్మకి స్పీచ్ అనేది నేను ఇవ్వలేదు, అంత మ్యూజిక్తోనే పెట్టాను అనమాట. సో బొమ్మ ఎలా చేయాలనే క్లారిటీగా చెప్పాలన్నా కూడా నాకు వీడియో తీసేదానికి మనిషిని అయితే లేరు. నాకు వీడియో ఎడిట్ చేయడం కూడా అంతగా రాదు. సో నా వీడియోస్ మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, బాగుందా అనేది కామెంట్ చేయండి. మీ ద్వారా మరిన్ని వివరాలని నేను సేకరించి నేను మరిన్ని బొమ్మల్ని మీకు అందించాలని నేను కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్ అందరికీ నాకు ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్. నా వీడియోస్ని ఇంత మాత్రం చూస్తున్నారు. మరిన్ని వీడియోస్ చేయాలని నాకు కోరిక. సో ఎవరితోనైనా నేను ఆ వీడియో ఎడిటింగ్ అనేది చేయించడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. నాకు సరైన పర్సన్ లేరు కాబట్టి నేను చేయలేకపోతున్నాను. సో మీరందరూ ఒకసారి నాకు ఈ వీడియోస్ని చూసి మంచిగా కామెంట్ పెడతారని నేను నమ్మకంతో వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ బొమ్మ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఇది మొత్తం ప్రాసెస్ సిమెంట్తోనే చేసిన బొమ్మ. ఇది పెయింటింగ్ మొత్తం మెటాలిక్ పెయింట్తో చేసింది. అంటే బొమ్మ పెయింటింగ్ మొత్తం మనమే ఒప్పుకొని చేసామన్నమాట. సో ఇందులో ఏదైనా ఫాల్ట్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఆ కరెక్షన్ని నేను క్లియర్ చేసుకొని నీట్గా మీకైతే వీడియోస్ పెడతాను. చాలా చాలా థ్యాంక్స్ మై ఆల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.